ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరైతే స్వయం బాపురావు వెంకటేశ్వరరావు గారు తమ యొక్క కుటిల రాజకీయ ప్రయోజనాల కొరకు ఏదైతే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ఒక పార్లమెంటరీ వ్యవస్థను, ఒక న్యాయ శాఖను అబాసుపాలు చేసే విధంగా ఈ స్వయం బాపురావు, ఈ తెల్ల వెంకటేశ్వర గారి యొక్క తీరుతెన్నులు అలా కనిపిస్తా ఉన్నాయి. బిడ్డ, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు బంజారాలు దొడ్డిదారిన రాజ్యాంగంలో చట్టం చేయకుండా ఎస్టీ జాబితాలో కలిపిరని చెప్పేసి మీరు అబాసుపాలు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు బిడ్డ. భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా ఎవరైతే కమిటీ వేసియో ఆ కమిటీ 32 మంది పార్లమెంటరీ వ్యవస్థ 22 సార్లు సమీక్ష చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఎరుకుల, యానాది, బంజారాలను చట్టబద్ధంగా పార్లమెంటులో చట్టం చేసి తీర్మానం చేసి గుర్తించడం జరిగింది. మొన్న మీరు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చారు. హైకోర్టు దానిపైన కులంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చినా కూడా మీకు సోయి లేదంటే దీని వెనకాల మీ యొక్క రాజకీయ కుట్ర ఎంత దాగి ఉన్నదో అనేది మేము పసిగట్టగలము. బంజారాలు అంటే కొండ, కోన, కోయలు ఉంటారు, వీళ్ళకి ఏమి తెలియదని అనుకోకండి బిడ్డ. ఈ రోజు ఎవరు ఏం చేస్తా ఉన్నారో అని చెప్పేసి అందరి యొక్క స్థితిగతులను మేము పసిగడతా ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ విధమైన చర్యలు చేసినా, ఏ విధమైన ఈ రోజు బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏమైనా వస్తే ఒకటే చెప్తున్నాం. ఆ రోజు డిసెంబర్ 13, 2017లో ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 52 లక్షల బంజారాలలో 10 లక్షల మంది బంజారాలు వచ్చి హైదరాబాద్ ను ఎట్లా అయితే గల్లీకి, పుట్టకు ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయి హైదరాబాద్ ను దిగ్బంధం చేసినామో అదే విధంగా మా జోలికొస్తే ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రము రానున్న రోజుల్లో తప్పకుండా మన మన తెలంగాణలో ఉన్నటువంటి 10,500 తండాల నుంచి ప్రతి ఇంటి నుంచి ఆడ మగ కదిలి ఈ రోజు హైదరాబాద్ తెలంగాణను దిగ్భ్రాంతి చేస్తాము. ఖబర్దార్ సోయిలోని స్వయం బాపురావు, తెల్ల వెంకటరావు, మీకు ఈ రాజన్న సిరిసిల్ల గడ్డ మా రాజన్న సాక్షిగా చెప్తా ఉన్నాం, మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇలాంటి కవింపు చర్యలను మానుకోండి. ఇలాంటి మీ యొక్క దుష్ప్రచారాలను వెంటనే అది చేసి సుప్రీంకోర్టులో వేసినటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని వెంటనే మీరు వాపస్ తీసుకోవాలి. లేని పక్షాన మిమ్మల్ని ఈ తెలంగాణలో తిరగనీయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఒకవేళ ఈ గుడ్డి గూనోలు వాళ్ళ యొక్క పబ్బం కట్టడానికో, వాళ్ళ రాజకీయ కుటీర ప్రేమ కొరకు చేస్తున్న ఈ అబాసును తప్పకుండా అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము మంచిగా పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించే విధంగా, భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా తప్పకుండా మీ వంతుగా మీరు సమాచారం ఇవ్వాలని చెప్పేసి యావత్తు తెలంగాణనే కాకుండా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి యావత్తు బంజారా సోదరుల తరపున మేము గట్టి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. జై బంజారా.